బ్రహ్మచారిణి అవతారాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మనం ఈ డే జరుపుకుంటాం. డే 2 కలర్ వచ్చేసి గ్రీన్. ఈ అవతారంలో అమ్మవారు ఏ వాహనం పైన కూర్చొని ఉండదు. జస్ట్ తన రైట్ హ్యాండ్ లో ఒక జపమాల ఉంటుంది అండ్ లెఫ్ట్ హ్యాండ్ లో ఒక కమండలం ఉంటుంది. బ్రహ్మచారిణి మాత స్టోరీ వచ్చేసి పార్వతీ మాత యంగ్ ఏజ్ లోకి వచ్చిన దాని తర్వాత మహాశివుడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. మహాశివుడిని పొందాలంటే ఘోర తపస్సులు చేయాలి. సో నారద మునీంద్రుడు పార్వతీ మాతకు తపస్సును చేయమని చెప్తాడు. కొన్ని వేల సంవత్సరాలు పార్వతీ మాత శివుడు కోసం తపస్సు చేస్తుంది. అందులో ఫస్ట్ 1000 సంవత్సరాలు పళ్ళు పూలు తినుకుంటూ ఉంటుంది. ఆ నెక్స్ట్ 1000 సంవత్సరాలు ఉట్టి బేల్పత్రి ఇంకా నీళ్లతో మాత్రమే ఉంటుంది. ఈ 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అసలు తను ఏమీ తినకుండా తన తపస్సును కొనసాగిస్తుంది. ఆమెకి ఎండ లేదు, వాన లేదు, గాలి లేదు. అసలు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా గానీ కూడా తను తన తపస్సును బ్రేక్ చేయదు. తన డెడికేషన్ ని చూసి ఒక రోజు బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చి, అమ్మా శివుడి తర్వాత నువ్వే ఇంత ఘోర తపస్సుని చేసింది. ఇలాంటి తపస్సుని మేము ఎక్కడా చూడలేదు. నువ్వు కోరుకుంది డెఫినెట్ గా నీకు దొరుకుతుంది. నువ్వు మీ రాజ్యానికి తిరిగి వెళ్ళు. కొన్ని రోజుల్లో మీ నాన్నకి శివుడి దగ్గర నుంచి ఆహ్వానం వస్తుందని బ్రహ్మదేవుడు పార్వతీ మాతకి చెప్తాడు. అమ్మవారి